पूरा लोकल వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. చర్యల్లో భాగంగా భారత్లో ఉన్న పాక్ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో ఇక్కడ ఉన్న పాకిస్తానీలు భారత్ను వీడుతుండగా పాక్లో ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 24 నుండి 29 తేదీల మధ్య పంజాబ్లోని అటారీ వాఘా సరిహద్దు గుండా 786 మంది పాకిస్తానీలు స్వదేశానికి వెళ్లగా అదే సమయంలో 1376 మంది భారతీయులు ఇండియాకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వైద్య వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువిచ్చింది. బిజినెస్, విజిటర్స్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. దీంతో ఎన్నో ఏళ్లుగా భారత్లో నివసిస్తున్న పాక్ పౌరులు తమ కుటుంబాలను వదిలి స్వదేశానికి తిరిగి వెళ్తుండటంతో సరిహద్దుల వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. ప్రజలకు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో కేంద్రం ఆదేశాల మేరకు అధికారులు అటారీ వాఘా సరిహద్దును మూసేశారు. ఏప్రిల్ 4 నుండి అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం గడువు తీరినా ఇక్కడే ఉండటం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాల్లో 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల వరకు జరిమానా విధిస్తామని భారత ప్రభుత్వం పాక్ దేశస్తులను హెచ్చరించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.